నమస్కారం. వచ్చిందిగా అవకాశం, మంచి మాట అనుకుందాం. ఎస్, ఎప్పుడు ఈ మాట అనుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఎప్పుడు అంటే 1 మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు, 2 శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్లో వచ్చినప్పుడు, 3 పివిపి గారి ప్రొడక్షన్లో వచ్చినప్పుడు. ఈ 3 కలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? అచ్చు ఆ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లా ఉంటుంది. సో ముందుగా మా బ్రహ్మోత్సవం అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా బ్రహ్మోత్సవం అనగానే ఒక తెలుగు ఫీలింగ్, అంటే స్వామివారు అందరికీ మనకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలనే తెలుసు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం అని పేరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్స్. సో మహేష్ బాబు గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో చాలా చెప్తూ ఉంటారు, వెన్ ఆల్ పాజిటివ్ థింగ్స్ ఒక దగ్గరికి వస్తే ఆ వైబ్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయని కూడా అంటూ ఉంటారు. సో మాకు యాజ్ అ వ్యూవర్, యాజ్ అ ఆడియన్గా ఐ ఫెల్ట్ దట్ బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ దగ్గర నుంచి ఇవాల్టి దాకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయింది. సో శ్రీకాంత్ గారు మీ నుంచి మొదలెడదాం. మీ ఇద్దరి కాంబినేషన్ ఆల్రెడీ సినిమా వచ్చింది, అందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అని. మళ్ళీ మా మహేష్ బాబు గారిని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏమిటి? కాదండి, అంటే నాకు సీతమాటలో తర్వాత సారే ఇచ్చారండి అవకాశం, రెండోసారి కథ రాసుకో అని చెప్పేసి. అప్పటి నుంచి ఇంకా అలా చేసుకుని అది ఎప్పుడైంది అప్పుడు తీసి చెప్పానమాట. ఈ సెట్లో ఇంకొక చిన్నపిల్లాడు యాడ్ అయ్యాడు, పివిపి గారు. యంగ్ అట్ హార్ట్. మీరు ఆడియో లాంచ్లో కూడా యూ సెడ్ దట్ ఆయన ప్రతి సీన్ చూసి బాగా ఎక్సైట్ అయిపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మరి ఇద్దరు చాలా మిత భాషలు, యు ఆర్ వెరీ హ్యాపెనింగ్, ఎక్కడికి వెళ్ళినా కూడా గలగల మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈయన మితభాషి. ఫస్ట్ 2014 విజయదశమి రోజు నాకు ఆ స్టోరీ చెప్పారు. ఇన్స్టెంట్ పర్సనల్ కనెక్ట్. వన్ యూ ఆల్స్ మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కోర్స్ మహేష్ గారితో ప్రాబ్లం ఏంటంటే, నాకు చాలా ప్రైడ్ ఉండేది. నేను 24 గంటలు 20 గంటలు 18 గంటల పని గురించి ఆలోచిస్తానని. ఆయన చూసినాక ఐ వాజ్ హంబుల్డ్. ఆయనకి 24 గంటలు సినిమానే. హీ బ్రీత్ సినిమా, హీ లివ్స్ సినిమా. ఆ ప్యాషన్, హార్డ్ వర్క్ చూస్తే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సినిమా ఇన్ మై కెరియర్ వేర్ ఎంటైర్ థింగ్ ఐ వాజ్ దేర్. ఐ ఫాలో ఇట్ అప్ ఫ్రమ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. ఓకే, యూ సెడ్ యాజ్ ఇట్ మీ బేబీ అని చెప్పారు. ఎస్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక హీరోని ఆల్రెడీ సీతం వాకిట్లో చాలా స్మూత్గా సెన్సిటివ్గా తీసుకుని వెళ్ళారు, ఇందులో మళ్ళీ అలాగే చూపిస్తే ఎలా ఉంటుంది అని? అలాగే కాదు కదండి, వేరేలాగే కదా చూపించు. అంటే ఏం లేదండి, శ్రీకాంత్ గారు ఎప్పుడు అలా ఎప్పుడు ఆలోచించరు. సో ఆయన అంటే అందుకే నాకు అంత ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం. బేసిక్గా మన లైఫ్లో ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. మన లైఫ్లో స్ట్రగుల్, మన లైఫ్లో ఏంటని అవన్నీ ఆయన సినిమాలో పెద్దగా కథ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సీతం మార్కెట్లో కథ ఏంటని నన్ను చెప్పమంటే నేను చెప్పలేను మీకు. ఎగ్జాక్ట్లీ, అది ఒక ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి అనమాట. అదే బ్రహ్మోత్సవం కూడా. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఫాదర్కి చెప్పులు తొడగడం అనేది చాలా ఇంపార్టెంట్ మా సినిమాలో. అది ఫస్ట్ లుక్గా రిలీజ్ చేద్దాం అన్నారు. అనగా నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దానికి మించిన ఎమోషన్ ఉండదని. సో ఆయన కనెక్షన్ ఏంటంటే దేవుడు పాదాలకు కూడా మనం వీఆర్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ అని ఫీల్ అయ్యాను. అది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీ జోన్ మొత్తం మారిపోయింది. అంటే మన శ్రీకాంత్ గారి సినిమాలు అన్నీ కూడా బాగా తెలుగు నేటివిటీ, ఒక సెంటిమెంట్ అని బయట ఒకటి అనుకుంటూ ఉన్నారు. జయసుధ గారు, రావు రమేష్ గారు, వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు. రేవతి గారు, సాయి షిండే గారు, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సత్యరాజ్ గారు, నరేష్ గారు. ఫ్రేమ్ లో 100 మంది ఉంటారు కదండి. ఉంటారా? అదే ఫస్ట్ డే సంగీత్ సాంగ్ షూట్ చేస్తున్నాను కానీ శ్రీకాంత్ గారు వచ్చారు 10:30కి. నాకు ఎప్పుడు షూటింగ్ ముందు ఆయన వచ్చి నన్ను కలుస్తారు. ఎప్పుడు సీన్ ఏంటి, ఏం చేయబోతున్నాం ఏంటని. ఆయన ఫస్ట్ రాగానే చాలా మంది ఉన్నారండి బయట. అనగానే ఏం పర్లేదు అని నేను వెళ్ళే సెట్లో ఒకసారి కంగారు పడ్డాను. అంటే ముందు అనుకున్నాను, బట్ వన్స్ యూ సీ దట్ ఇన్ పర్సన్, మీకు సత్యరాజు గారు, జయసుధ గారు, రేవతి గారు, పెద్ద యాక్టర్లు అందరూ 20 మంది 25 మంది. సో ఒక షార్ట్ చేసేస్తాం. సడన్గా ఇప్పుడు నేను ఏమైనా డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, అది ఉండింది అనమాట ఫస్ట్ 2-3 days. బట్ అసలు ఐ వాంట్ టు థ్యాంక్ దర్ ఎంటైర్ కాస్ట్ ఉంది. అంత సీనియర్ యాక్టర్స్ అయ్యిండి కూడా మేము డిస్కస్ చేసేటప్పుడు మా డౌట్ అసలు ఏమి ఒక కంప్లైంట్ కూడా లేదు. అండ్ ఒక 4-5 days తర్వాత చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం అందరితో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో పివిపి గారు, మామూలుగా ఒక స్టార్ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాంటిది ఇంతమంది స్టార్స్ని, మా బంగారాన్ని అందరినీ కలిపి చేయడం ఎలా చేశారండి మీరు? ఆయన హీస్ వెరీ పేషెంట్, వెరీ వెరీ పేషెంట్. ఇంతమంది యాక్టర్స్ కూడా ఆయనే రీజన్ అండి. ముందు మేము ఏమన్నా ఎందుకు వాళ్ళని పెడదాం, ఎందుకు వీళ్ళని పెడదాం అంటే అది ఒక చిన్నపిల్లలాగండి యాక్చువల్గా. ఇప్పుడు సాంగ్లో కానీ ఏమన్నా ఇలా చేద్దాం, పెద్ద సెట్ వేద్దాం, విజువల్గా ఇలా ఉండాలి. తర్ని గారు వీళ్ళందరినీ పెట్టింది ఆయనే. ఈ వాంటెడ్ హిస్ ప్రొడక్షన్ టు లుక్ వెరీ గ్రాండ్. సో ఇన్ని ఇవ్వటం అనేది నిజంగా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు ఒక కంటెంట్ అయిన శ్రీమంతుడు లాంటి సినిమా తర్వాత ఓకే అది అలా ఆడింది, సో ఇప్పుడు మనం అది కూడా పెడదాం, ఇది కూడా పెడదాం. నేను నా ఎక్స్పీరియన్స్ చాలా మందిని చూశాను, బట్ అది ఏమీ లేకుండా జెన్యున్గా కథని నమ్మి కంటెంట్ చాలా బాగుంటుందని.
సో హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. షూటింగ్ మొత్తం విజయవాడలో జరిగిందని మేము వింటిమి. అంటే విజయవాడ బ్యాక్ డ్రాప్ అండి. సో విజయవాడలో షూట్ చేయడం అనేది చాలా కష్టం. సో విత్ సీజీ వి మేనేజ్ టు క్రియేట్. ఓకే, మీకు మిక్కీ గారు మీరు అన్నారు, నేను మనిషిని అయితే ఆయన నా సోల్, ఐ మీన్ మా ఇద్దరికి అలా ఉంది కనెక్షన్ అని అన్నారు. సినిమాలో పాటలు అద్భుతం. సో ఇందులో అధరం మధురం. సంగీతం నేర్చుకున్నప్పుడు మేము ఏంటంటే ఇలాంటి పాటలు విన్నప్పుడు రాముడినే కీర్తిస్తాం. నా కళ్ళు మూసుకోగానే ఐ స్వేర్ మహేష్ బాబు గారు కనబడుతున్నారు. అంతా చక్కగా కంపోజిషన్ జరిగింది. సో ఈ పాటలు అంటే మీరు ఎలా కంపోజ్ చేయమని చెప్పారు, ఎలా జరిగింది, అన్ని సింగిల్ టేక్ లో ఒకటి టకటక అయిపోయాయా? అలా కాదండి, 1-2 సార్లు జరుగుతాయి కదండి మామూలుగా. చాలా టైం పట్టిందండి. నిజాలు మాట్లాడేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి. డిఫరెన్స్ ఏంటంటేనండి, ఇప్పుడు ఆయన మధురం సాంగ్ ను నాయుడు అని ఇంకోటి ఉంది. రెండు ఫార్మల్ గా లిరిక్ రైటర్స్ తో పిలిచి రాయిస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సాంగ్ సీతారామ శాస్త్రి గారు ఆల్మోస్ట్ ఒక 4 months తీసుకున్నారు. ఈ రెండు ఓల్డ్ బుక్స్ అక్కడ తీసుకొచ్చి దాంట్లోంచి నా బాగా గుర్తా నాయుడు మొత్తం పెద్ద పాట 2 పారాగ్రాఫ్లు షార్ట్ చేసి దాన్ని ట్యూన్ కింద కట్టించి అవి సర్క్యులేషన్ లో కూడా లేవు ఆ లిరిక్స్, అవన్నీ ఓల్డ్ లిరిక్స్ తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి అంతా కంప్లీట్లీ హిస్ విజన్. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా అంటే ఒక కొత్త ఇంపాక్ట్ వదులుతోంది. సో యాజ్ అ యాక్టర్ గా మీరు ఈ సినిమాకి ఎలా మిమ్మల్ని మీరు ఎలాంటి ట్యూబ్ లో వేసుకున్నారు? అంటే అదేండి, ఫస్ట్ 2-3 days కొంచెం ఎప్పుడు పట్టుద్దండి. బట్ ఈసారి ఏంటంటే శ్రీకాంత్ గారు నాకు స్టోరీ చెప్తున్నప్పుడల్లా ప్రతి 2 సార్లు ఆ సీన్ అయిపోయినాక ఈ అబ్బాయి ఈ కుర్రోడు, ఈ అబ్బాయి ఈ కుర్రోడు, ఈ అబ్బాయి ఈ కుర్రోడు. సినిమా తర్వాత అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ వెరీ యంగ్ క్యారెక్టర్ అండి. నేను ఎప్పుడు ప్లే చేయలే. ఇప్పుడు 16 ఏళ్ళ నా కెరీర్ తర్వాత ఇప్పుడు కుర్రోడు అంటున్నాడు ఏంటి, అబ్బాయి అంటున్నాడు ఏంటి అంటే అది చిన్న ఒక ఇది ఉండింది. బట్ ఇట్స్ అ వెరీ ప్యూర్ ఫిల్మ్, ఒక లవ్ స్టోరీ. నేను ఎప్పుడు లవ్ స్టోరీని చేయలేదు. ఇదే ఐ థింక్ ప్రాబ్లీ దిస్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్. అండ్ అంటే జెన్యున్ లవ్ స్టోరీ. ఇట్స్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ కథలు ఎప్పుడు అదే ఒక లైఫ్లో సిచ్యువేషన్స్ లాగా ఉంటాయి. అంటే మేము జనరల్గా మేము చూడగానే మాకేమనిపించింది అది ఒక పెద్ద ఫ్యామిలీ సినిమా, ఎక్కువ అలాగే ఉంటుంది అనుకున్నాం. బట్ మీరు చెప్పగానే లవ్ స్టోరీ అంటే ఫ్యామిలీ అందరూ ఉంటారు, లవ్ బిట్వీన్ ఫ్యామిలీ, లవ్ బిట్వీన్ హీరో హీరోయిన్. మా టార్గెట్ ఆడియన్స్ ఆర్ ద యూత్ అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ అండి. రేవతి గారు ఎక్కడో ఉన్నారు, మర్చిపోయారు చాలా మంది. ఆవిడ ఎలా మళ్ళీ తీసుకొచ్చారు, అసలు గుర్తులేని ఆర్టిస్టులు అందరూ మళ్ళీ తీసుకొచ్చారు. వెరీ టాలెంటెడ్. చాలా మంది కోసం చూస్తుంటే పీపీ గారు చెప్పారండి రేవతి గారు బాగుంటారంటే, నడుస్తూ తిరుగుతున్న గూగుల్ అయినా. సార్ ఈ సినిమాలో లొకేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా చాలా జాగ్రత్తగా చేశారు. సో ఒక వ్యూవర్ ఏ వ్యూ తో సినిమా చూడాలనుకున్నారు మీరు? ఒక సెలబ్రేషన్ అండి, ఉత్సవంలా ఉండాలి ఈ కథ ప్రకారం అనుకున్నాం అండి. దాన్ని అక్కడ కానీ తోటతరణి గారు కానీ రత్నాలు గారు కానీ అనుకున్న దానికి అలా ఆ లుక్ తీసుకురావడంలో వాళ్ళిద్దరిది చాలా అంటే ఆయన మైండ్ లో చాలా క్లియర్ గా ఉండేది ఫస్ట్ డే నుంచి. సినిమా అంతా ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. అదే శ్రీకాంత్ గారు ఈ మాట నాకు తెలిసి ఒక 200 సార్లు విని ఉంటాను. సెలబ్రేషన్ సెలబ్రేషన్ Cinema should be a celebration amongst our friends, amongst our family, in our life. Yes. This movie is an event. Yes. ఇందాక It's a celebration for everybody. ఇందులో అందరూ మధురమే. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్వీట్, చాలా కష్టపడి, ఇది మన ఫ్యామిలీ అనుకొని చేసిన సినిమా ఇది. అయితే వీళ్ళందరికీ అమ్మ ఎవరు అని అడగంగానే టక్కుమని పీవీపీ గారు గుర్తొచ్చారు మాకు. ఎందుకంటే అమ్మ అడగంగానే అన్నం పెడుతుంది, ఈ అమ్మ అడగంగానే చెక్కులు ఇస్తుంది. అంటే అదండి ఈ సినిమా శ్రీకాంత్ గారు నాకు ఎప్పుడు ఆయన మాటలు చాలా ఇష్టం. బేసిక్గా ఆయన చెప్పే విధానం కానీ కథలు చెప్పేటప్పుడు ఆయనకి ఒక బేసిక్ క్లారిటీ ఉంటుందండి. ఓకే, మంచోళ్ళు ఉంటారు, చాలా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొంచెం చెడ్డోళ్ళే ఉంటారు. మన సినిమాలో మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళే ఉంటారు. అంటే అది ఒక ప్యూర్ థాట్ అండి అది. సో ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు నా వారన్నా ప్యూర్నెస్ తోనే చేయండి సార్, ప్యూర్నెస్ ప్యూర్ 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 అనే మాట కూడా ఎవ్రీడే. సో అదేంటంటే ఆఫ్టర్ 3-4 days ఇట్ బికమ్స్ అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇన్ యువర్ హెడ్. సో నిజంగా చాలా నేర్చుకున్నాను సినిమా చేసేటప్పుడు. సో చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది, మీ బంగారు చిట్టి తల్లి కూడా ఈ సినిమాలో చేసిందని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? లేదు, అది రూమర్. వి వాంట్ టు సీ సితారా యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ కి వచ్చిందండి. సో నేను గౌతమ్ కూడా ఫస్ట్ టైం సీతం మార్కెట్ లో ఫంక్షన్ కి వచ్చారు. సో పిల్లలు అలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది నా ఫీలింగ్ అండి. సో గౌతమ్ ఇప్పుడు సితారా ఫస్ట్ టైం ఫంక్షన్ కి వచ్చింది. సో మనం సినిమాటోగ్రాఫర్ ని ఎప్పుడు మర్చిపోలేం రాండీ గారు. సో మీ అందరూ ఆయన మీ వర్డ్స్ లో ఆయన గురించి చెప్పాలి. ఆయన నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అండి. అప్పుడు యాక్చువల్ గా ఆయనకు వేరే సినిమా చేద్దామని మైండ్ లో ఉండిందన్నమాట. నేను ఒకసారి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి రత్నవేల్ గారితో చాలా బాగుంటారు కానీ ఇమీడియట్ గా చాలా బాగుంటుంది అన్నారు. నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ గా ఒప్పుకున్నాను. ఆయన అంటే ఒక ఫ్యామిలీ సినిమా ఆయనకు కూడా చేయాలని ఉండింది. అండ్ ఇవాళ కలర్స్ కానీ విజువల్స్ కానీ ఎన్ని రత్నవేల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా గోల, అల్లరి, సందడి, ఈ వంటలు వార్పులు ఇలా జరిగాయట. ఇస్ ఇట్ ట్రూ? మా ఫస్ట్ రోజు షూటింగ్ జరిగిన రోజున ఓపెనింగ్ రోజున వచ్చారు కదా, సెట్ లో రాగానే అంతా
ఈవినింగ్ ఆ రోజున 624 మంది భోజనాలు చేసాం. బా శుభం. సో ప్రతిరోజు ఒక పెళ్లి లాగా ఫస్ట్ డే. అంటే వాళ్ళు చూడటానికి చాలా బాగున్నాయి కదండి అన్ని, మరి తీయటానికి ఆయనకి అంటే అంతమందిని అసెంబ్లీ చేసి అంతమంది యాక్టర్స్ ని అది ముందు అనుకున్నప్పుడు బాగుండింది. బట్ ఐ థింక్ వెన్ వీఆర్ ఫిల్మింగ్ ఇట్ అది చాలా కష్టపడ్డాం. కోఆర్డినేషన్ స్టార్స్ ఏమన్నా ఒక 1 day ఏమన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ వాళ్ళందరిని ఆర్గనైజ్ చేయడానికి 20 days పట్టింది. చాలా కష్టమైన ప్రాసెస్ అది, బట్ చాలా హ్యాపీ. సో మొత్తానికి మీరు సక్సెస్ఫుల్ గా చేసేసారు. నాకు ఇంకా గుర్తుంది ఊటీలో ఒక 15 రోజు ఐ థింక్ ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు అందరు కార్లు వచ్చి దగ్గర ఆగాలి హోటల్ ముందు. ఓకే. సో ఒక 6-7 కార్లు ఆగినాయి. అందరు శ్రీకాంత్ గారు పెద్దగా నవ్వుతున్నారు మా అంటున్నారు, కానీ ఏంటి ఏమైందండి అంటే దిగుతానే ఉన్నారన్నారు. ఇంతమంది జనం ఉన్నారా సినిమా. కానీ జనాలు అంటే ఎప్పుడు సరదాగా సందడిగానే ఉంటుంది. అదే కావాలండి, అదే కాదండి, అదే మెయిన్ అండి. మా ఊరికి బురిపాలెం చాలా ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఎప్పుడు వెళ్ళాను. అంతా అయిపోయినాక కిందకి దిగగానే ఒక 20 మంది లేడీస్ ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదండి. అనగానే మీ చుట్టాలం బాబు అన్నారు. అనగానే అది ఆ రోజు ఇమీడియట్ గా ఆయనకి నెక్స్ట్ డే చెప్పాను. అసలు చాలా బాగా అనిపించిందండి. అది నిజంగా నాకు తెలియకుండా ఎక్కడో ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. ఈ సినిమాలో అత్తగారులు మావయ్య గారు లాంటి వాళ్ళు లేరా? విలన్స్ టైప్స్ చెప్పారు కదండి, కొంచెం చెడ్డవాళ్ళు, కొంచెం చెడ్డవాళ్ళు అంతే. బాగా మంచోళ్ళు, కొంచెం మంచోళ్ళు. నేను ఇంకా రాంగ్ గా చెప్పాను, ఇది కరెక్ట్. బాగా మంచోళ్ళు, కొంచెం మంచోళ్ళు. సార్ మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద కొంచెం ఇలా అయితే చూస్తే మా కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి. మరి ఆయనని డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు హౌ యూ గైస్, అంటే మీకు ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఏమైనా సీన్ చెప్తుంటే ఎమోషనల్ ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను, వినేటప్పుడు నాకు వచ్చేస్తాను. సో అలా జరిగినప్పుడు డెఫినెట్ గా కంటెంట్ ఉంది మన చేతిలో. అది మనం వెళ్ళి దేవుడు కుదిరేసి కష్టపడి పని చేయడం అంతే. ఈ సినిమాలో పాటలు, ఫస్ట్ పాట వినంగానే ఎక్కడ అంటే ఒక కార్నివల్, ఒక ఫెస్టివల్, ఒక సెలబ్రేషన్ వచ్చింది అవకాశం కాల ఛాన్స్ అన్నట్టు, అంటే ఆ స్పీడ్ స్టార్ట్ అయింది పాటల్లో. సో పర్సనల్ గా మీకు ఎలాంటి పాటలు? అదే ఇప్పుడు మీరు పాడిన ఊపు విన్నాం, అంత బాగుంది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అప్పుడు మాత్రం వచ్చింది కదా, అందరు ఆర్టిస్ట్ సత్యరాజ్ ఫస్ట్ డే షూటింగ్ రాగానే ఒక స్టెప్ చూపించారు. ఇదేంటండి నేను సడన్ గా డాన్స్ చేస్తున్నాను అంటే. బట్ దెన్ ఒక 2 days తర్వాత అందరం అలవాటు అయిపోయాం. అండ్ ఐఎమ్ గ్లాడ్ వి స్టార్టెడ్ ఆఫ్ విత్ దట్ సాంగ్. ఎందుకంటే ఆ పాట తర్వాత అందరం సెట్ అయిపోయాం. కమరాడది అంతా పీపుల్ స్పెండింగ్ టైం టుగెదర్. ప్లస్ ఆ పాట జరుగుతున్నప్పుడు సెట్ చేశారు అంతా. అదే తరణి గారు ఒక మైసబ్ లాగా వేశారు. సో డే 1 కౌంట్ మొదలెట్టాం. ఒకళ్ళు అడుగు పెట్టగానే నీళ్ళలో పడ్డారు. సో 5 రోజులు అయ్యేటప్పుడు దగ్గర 97-98 మంది నీళ్ళలో పడిపోయారు. ఎవ్రీడే అది కౌంట్. సినిమాలో ఏంది ఎప్పుడు రాబోతుంది అని చెప్పి, స్పెషల్లీ నాయుడు పాట వచ్చినప్పుడు అందరు ఆడవాళ్ళందరూ కూర్చొని పసుపులు దంచడాలు ఇవాళ చేయడం అవన్నీ చూసే అంటే అది చాలా కామన్ విజువల్ అండి. ఇప్పుడు మన ఇళ్లలో పచ్చలు పెట్టుకునేటప్పుడు అది అది చాలా కామన్. చిన్నప్పుడు రోజు గుర్తొచ్చింది, అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా చేస్తారు. అది సో ఆయన సినిమాలోనే ఉంటాయండి ఎప్పుడు. సో ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఫ్లేవర్ ఇన్ అదర్ ఫిల్మ్స్. సో ఈ సినిమా నిజంగా చెప్పాలి అంటే ఒక కుటుంబం మధ్యలో ప్రేమ. వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమా. సో మేము ఇప్పుడు ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ అవే ఫ్రమ్ దెమ్. మీ సినిమా, మీ లైఫ్, మీ కుటుంబం. ఫీల్ ఇట్ దట్ వే. Go. Spend the evening. Enjoy the experience. ఒక హీరోయిన్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ముగ్గురిని మా హ్యాండ్సమ్ పక్కన పెట్టేసరికి హౌ డిడ్ హ్యాపెన్? ఎలా అనిపించింది? కథలో అలాగా ఉందండి. హీరోయిన్స్ అని చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు కూడా ఆయన ఎవరితోనో చెబుతా ఉన్నా, ముగ్గురు ఉన్నారా, మెయిన్ హీరోయిన్ ఎవరు, ఇలా కొంచెం చాలా మంది వినం కూడా వినలేదు కదా. అందరం క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం సినిమాలో. దట్స్ ద రైట్ వే టు పుట్ ఇట్. పేర్లు కూడా చాలా స్పష్టంగా తెలుగు పేర్లు. కాశీ అసలు ఆయన సినిమాలో పేర్లు ఉండవండి. ఒక కాజల్కి ఒక పేరు ఉంది. అవునండి, ఇంకెవరికి ఉంది. ఒక అమ్మాయికే పేరు ఉంది ఇంట్లో విచిత్రంగా, మిగతా వాళ్ళకి పేర్లు లేవు. మీ క్యారెక్టర్ పేరు? నాకు ఆయన సినిమాలో ఉండవండి పేర్లు. ఎప్పుడు సీతం మార్కెట్ లో కూడా లేదు. చిన్నోళ్ళ పెద్ద. నేను అడిగా కూడా ఆయన, ఎందుకు సార్ మీ సినిమాలో పేర్లు ఏమని పిలుస్తామండి అంటే. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయం ఎక్స్క్లూజివ్ గా నాకు చెప్పండి, సీక్రెట్. చెప్పాను నేను ఇందాక లవ్ స్టోరీ అని చెప్పాను, అది మీకే చెప్పడం. ఏదో నాకు ప్రపోజ్ చేసినంత పని అయింది ఇక్కడ. అండ్ పివిపి గారు, ఐ థింక్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి టకటకా చెప్పండి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ టైం వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెం. సో శ్రీకాంత్ గారు, నాకు మహేష్ బాబు గారు చూసినప్పుడు వినయం అనేది ఉంటుంది చూసారా, అది ఆయన నాకు చాలా బాగా ఇష్టం అండి. నా బంగారమే. అది అదే మెయిన్ అండి. అన్ని సంపదలకి అన్నిటికి అదే కారణం అవుతుందండి, అంతే. సో మీరు అది సినిమా చేయటం ఒకటి, మనం పర్సనల్ గా మనం ఎదుగుతాం సినిమా చేసి. ఆయన కథలోనే ఉంటుంది అది. ఇప్పుడు
ఎమోషన్స్ స్ట్రగుల్స్ అవన్నీ చూసి ఎక్కడో మనం కూడా కనెక్ట్ అవుతాం. సో అది వెరీ ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ ఇన్ మై కెరీర్. అది శ్రీకాంత్ గారి సినిమాలతోనే వస్తుంది ఇప్పుడు. అలానే కంటెంట్ నమ్మినందుకు పీపీ గారికి హ్యావ్ టు థ్యాంక్ యూ అండి. బికాజ్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ మాకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు ఆయన ఇచ్చినట్టు. ముగ్గురు కాంబినేషన్ ఇంకొక పెద్ద హిట్, ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ మీ ఫర్ సచ్ అ లాంగ్ టైం. థ్యాంక్ యూ.